सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधि प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం శశిరతవు ఫాల్గుణమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:27 సూర్యాస్తమయం 6:22. తిథి పూర్ణిమ రాత్రి 10:35 వరకు. నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం 12:20 వరకు. వర్జం రాత్రి 8:01 నుంచి 9:43 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:47 నుంచి 5:34 వరకు. అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 7:08 వరకు. మరల తెల్లవారుజామున 6:16 ప్రారంభం. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. ఈరోజు అష్టకవర్గరీత్యా ఉత్తమమైన శుభప్రదమైనటువంటి సమయం ఉదయం 8:30. ఆ సమయంలో మనం చేసేటువంటి కార్యక్రమాలు మనకు లాభప్రదంగా అలాగే ఆనందప్రదంగా ఇతరులకు కూడా మేలు చేసేవిగా రూపొందుతూ ఉంటాయి. అందువలన మనం ఏ పని చేసినా కూడా మంచి సమయం చూసుకుని చేయడం ద్వారా అది మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది, దీర్ఘకాలికమైన ప్రయోజనాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు విశేషం హోలికోత్సవం, అలాగే బ్రహ్మసావరణిక మన్వాది. ఈ హోలికా ఉత్సవాన్ని కనుక మనం ఆచరించినట్లయితే అది ఆనందప్రదమవుతుంది అనేటువంటి సంప్రదాయం మనకు గోచరిస్తూ ఉంటుంది. అదేవిధంగా మన్వాది కాబట్టి మన్వాదులలో మనం పితృదేవతలను ఆరాధన చేస్తూ ఉండాలి. వాళ్ళని ఆరాధన చేయడం ద్వారా వారి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. ఆ అనుగ్రహం ఎంత గొప్పది అంటే మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఏ ఇద్దరి అనుబంధంలో ఎవరెక్కువ లాభపడాలి అంటే ఎవరికి వారే తామెక్కువ లాభపడాలి అని భావన చేస్తుంటారు. తల్లిదండ్రులు మాత్రము తమ కుమారుడు లాభపడినా కూడా తాము లాభపడ్డాము అనే భావాన్ని పొందగలిగిన వ్యక్తులు. అంతేకాకుండా జీవించిన కాలంలో తమకు అనుకూలత లేదు పిల్లల వల్ల అని బాధపడేటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉండవచ్చుగాక. కానీ మరణించిన తర్వాత ఏ పితృదేవతలు అయితే ఉన్నారో వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పిల్లలపై అనుగ్రహమే ఉంటుంది కానీ కోపం ఉండదు. కాబట్టి వారి యొక్క అనుగ్రహాన్ని మనం స్వీకరించాలి అంటే దానికి అర్హతను సంపాదించాలి అంటే వారిని ఆశ్రయించాలి, ఆదరించాలి, వారికి సంబంధించినటువంటి దాన ధర్మాధికారాన్ని చెయ్యాలి. అలా చేస్తే మన పిల్లలు ఉత్తమ పౌరులుగా మనకు ఆనందప్రదులుగా తయారవుతారన్నమాట. నేటి ఆణిముత్యాలు. సహజీవనంలోని మాధుర్యాన్ని అర్థం చేసుకోకపోతే ఇల్లే యుద్ధభూమి అవుతుంది. సత్యం వైపు మరలడానికి నీవు సిద్ధమైతే అందుకు కావలసిన ఆసనాన్ని నీకు ఇస్తాను. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. అనున్మూల్య క్రోధవేగం యః కామం మనుతేజితం తేన నూనం పన్నగస్య
వాల ఏవ వశీకృత. వెనుకటి సూక్తిలో సద్భావ దుర్భావ సంఘర్షణారూపమైనటువంటి దేవాసుర సంగ్రామాన్ని గురించి మనకి ఉపదేశం చేశారు. తపోమయమైన మార్గంలో ప్రయాణం చేయదలుచుకున్నవాడు తన హృదయాంతరంగంలో సాగిపోతూ ఉండేటువంటి దేవాసుర సంగ్రామాన్ని నివారించి దానికోసం రాక్షసులు ఎవరు అనే విషయం గుర్తు చేసి తన యొక్క దుర్భావాలని తనే గుర్తుపట్టి ప్రత్యభిజ్ఞ చేసి తద్వారా విజయం సాధించాలి అని చెప్పారు. ఈ సూక్తిలోకి వచ్చేటప్పటికీ కామక్రోధ విషయం గురించి చెబుతున్నారు. కామము క్రోధము రెండు ప్రధానమైనటువంటి దుర్భావాలు, రాక్షస భావాలు మానవ హృదయాలని సామాన్యంగా పరిపాలన చేస్తూ ఉంటాయి. వయస్సులో ఉండగా కామము ఉంటుంది, క్రోధము ఉంటుంది. వయస్సు మళ్ళీపోయి వృద్ధుడైన తర్వాత కామం జారిపోతుంది, ఇంద్రియాల యొక్క పాటవం పోయేటప్పటికి. క్రోధం మాత్రమే మిగులు ఉంటుంది. అప్పుడప్పుడు కాస్త కోపం వస్తూ ఉంటుంది ముసలి వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళ మీద చిందులు వేస్తూ ఉంటారు. అటువంటి వృద్ధులు ఏమంటూ ఉంటారంటే, మేము చాలా మటుకు హరిషడ్వర్గాన్ని జయించామండి, కొద్దిగా క్రోధం మాత్రం ఉంది, ఆ క్రోధం మామూలుగా పిల్లల మీద వస్తూ ఉంటుంది, అంతకంటే ఎక్కువేం లేదు అని వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటారు. కానీ గీతాచార్యుడు ఏమన్నాడంటే, కామాత్ క్రోధోభిజాయతే అన్నాడు. కామం అంటే మామూలుగా స్త్రీ పురుష సంబంధమైన కామమే కామం కాదు. ఏ ఇంద్రియానికి సంబంధించిన కామమైనా సరే కూడా కామమే. మనస్సుకు సంబంధించిన కామం కూడా ఉంది, కీర్తి కామన మొదలైన కామాలు. అంచేత ఎవడైతే తనలో ఉండేటువంటి రహస్యంగా ఉండేటువంటి కామ వేగాన్ని నిగ్రహించకుండా, ఉన్మూలన చేయకుండా, కూకటి వేళ్లతో పగల్చ చేయకుండా కామాన్ని మాత్రమే జయిస్తాను, క్రోధాన్ని అశ్రద్ధ చేస్తాను అనే భావన ఎవరికైనా ఉంటుంటే వాడు ఏం చేస్తున్నాడంటే, పన్నగస్య వాల ఏవ వశీకృత. పాము తోక మాత్రమే వాడు పట్టుకున్నాడు. పాము తోక పట్టుకుంటే మరీ ప్రమాదం, బుస్సున లేచి కరిచేస్తుంది ఆ పాము. అందుచేత కామం ఏ రూపంలో ఉందో గుర్తించాలి. చిన్నప్పుడు ఏమన్నా బాహ్యంగా ఇంద్రియాల రూపంలో ఉంది, కొంచెం వయస్సు మళ్ళిన దగ్గర నుంచి అంత స్పష్టంగా కనిపించదు, వివిధ రూపాల్లో అది ఉంటుంది. అంచేత ఎవడైతే క్రోధవేగాన్ని జయించాలనుకుంటున్నాడో వాడు ముందరేం చేయాలంటే, ఆ క్రోధాన్ని పూర్తిగా హృదయంలోంచి ఉన్మూలన చేయాలి, అంటే నిర్మూలించి పారేయాలి. అలా నిర్మూలించకుండా నేను క్రోధాన్ని జయించేశాను, తద్వారా కామాన్ని కూడా జయించేశాను అనుకుంటే ఏం లాభం లేదు, పాము తోక పట్టుకున్నట్టే లెక్క అంటున్నారు. దీన్నే ఉపనిషత్తు చెప్పింది, యదా సర్వే ప్రలీయంతే కామాయేస్య హృది స్థితా అథ మర్త్యోమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే అని చెప్పింది. అంటే ఏమిటి? హృదయంలో బీజరూపంలో ఉంటాయి కామాలు. హృదయంలో బీజరూపంలో సంస్కార రూపంలో ఉండేటువంటి కామాలను కూడా ఎవడైతే తుడిచిపెడతాడో, యథా సర్వే ప్రలీయంతే, పూర్తిగా లయించిపోతాయో, నశించిపోతాయో, అప్పుడు మర్త్య అత్రైవ అమృత భవతి. ఈ జన్మలోనే, ఈ శరీరంలోనే, ఇప్పుడే ఇక్కడే వాడు అమరుడైపోతాడు, జీవన్ముక్తుడైపోతాడు దేవతోంది. కనుక దేనికోసం మనం ప్రయత్నం చేయాలంటే, ఎన్ని రూపాల్లో కామం మన హృదయంలోకి ప్రవేశిస్తోందో దాన్ని గుర్తించాలి. క్రోధం వచ్చింది అంటే దాని వెనకాల కామం ఉంది అని వెంటనే గుర్తించాలి. కామము యొక్క ప్రసక్తి లేకుండా క్రోధం రాదు. కామం అంటే ఒక స్త్రీ పురుష సంబంధమైన కామం మాత్రమే కామం అనుకోకూడదు. సమస్త విధములైన కామాల్లో ఏది ఏ రూపంలో తలెత్తినా సరే అది ఉంటేనే క్రోధం వస్తుంది. కనుక క్రోధం ఉంటే లోపల కామం ప్రరూఢంగా ఉంది, ప్రబలంగా ఉంది అని గుర్తించి ఆ కామాన్ని నిర్మూలించి తద్వారా క్రోధాన్ని నిర్మూలించుకోవాలి అని ఈ సూక్తి మనకు బోధిస్తోంది. సద్గురువుల అనుగ్రహంతో కామ క్రోధ ఉభయ నిర్మూలన సిద్ధి మనకి లభించాలని మనం ప్రార్థన చేద్దాం. జై గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీ గాత్రోద్భవులే కదా జనులు
కాని జాతి భేదంబుతో రాగద్వేషములం చరింతృ కుహనారాద్ధాంతరాత్ర్యంధులై త్యాగంబా ఇసుమంతలేదు సుగుణత్యాగంబె కాని భవాభోగంబుల్ తిరునాళ్ల భోగములు కావో వ్యర్థముల్ శ్రీధరా. ఓ వెంకటేశ్వర స్వామి, నీ గాత్రోద్భవులే కదా జనులు, ఈ సకల జనులు కూడా నీ సంకల్పము వల్ల నీ నుండి ఉద్భవించినటువంటి వారే కదా. అయినా కానీ జాతి భేదంబుతో రాగద్వేషములం చరింత్రు, కానీ మా జాతి గొప్పది, మేం గొప్పవారం, మీరు తక్కువ అనేటువంటి భేదంతో చరిస్తూ ఉంటారయ్యా. కుహనారాద్ధాంతరాత్ర్యంధులై, తెలిసి తెలియని ఆలోచనలతో సాధన సరిగా చేయక, సద్గురువు లభించక, ఎవరికి వారే గురువులై వారు ఏర్పరచుకున్నటువంటి సిద్ధాంతాలతో రాద్ధాంతాలతో వారందరూ రాగద్వేషాలకు లోనై ఇతరులను ఇలా కించపరుస్తున్నారు కదా. త్యాగంబా ఇసుమంతలేదు. ఈ జ్ఞానం ఎప్పుడు కలుగుతుందంటే పరిశుద్ధమైన జ్ఞానం త్యాగం వల్ల లభిస్తుంది. త్యాగం వీరికి ఎవరికీ లేదు. రాగద్వేషాలు తప్ప త్యాగం లేనటువంటి వారికి సుగుణత్యాగంబె కాని వీరికి ఎప్పటికీ సద్బుద్ధి కలుగుతుంది. త్యాగం లేదు కానీ సుగుణత్యాగంబే, సద్గుణాలన్నింటినీ త్యాగం చేస్తున్నారు, రాగద్వేషాలకు లోనవుతున్నారు. భవాభోగంబుల్ తిరునాళ్ల భోగములు కావో వ్యర్థముల్ శ్రీధరా. ఓ వెంకటేశ్వర స్వామి, ఈ సాంసారికమైనటువంటి భోగాలు, ఈ ప్రపంచంలో ఈ ప్రజలకు అందేటువంటి భోగాలన్నీ నీటి బుడగల్లాగా తిరునాళ్ల భోగములు, తిరునాళ్ళు వచ్చినప్పుడు చిత్ర విచిత్రములైనటువంటి ఆటపాటలతో అక్కడ చక్కని వాతావరణం ఏర్పడుతుంది. అవన్నీ చూస్తూ ఆనందిస్తూ ఉండగానే ఆ తిరునాళ్ళు అయిపోతాయి. అవన్నీ అక్కడి నుంచి తీసి వెళ్ళిపోతారు. యథాప్రకారంగా ఆ ఊరు ఆ ప్రదేశం ఎలా ఉందో అలాగే ఉంటుంది. అలా ఈ భోగాలన్నీ కూడా తిరునాళ్ల భోగములు కావో, ఇవేవీ కూడా సంపూర్ణమైన సుస్థిరమైన శాశ్వతమైన ఆనందాన్ని కలిగించేవి కావు. వ్యర్థముల్, ఇవన్నీ కూడా కేవలము నిరుపయోగమైనటువంటివి. శాశ్వతమైన ఆనందం ప్రశాంతి నుండి లభిస్తుంది. ఆ ప్రశాంతి ధర్మం వల్ల మాత్రమే లభిస్తుంది, సంపదల వల్ల రాదు అంటూ చక్కని హితోక్తులతో, ఆర్తితో, భక్తితో, పాండితీ ప్రకర్షతో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన మహాపండిత కవులు శ్రీ ధూళిపాళ మహాదేవమణి గారి శ్రీధరీయంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అన్నమయ్య శ్రీరామ సంకీర్తనలో తత్వాన్ని ఆవిష్కరించేటువంటి కీర్తన రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిధానము అనే కీర్తన వ్యాఖ్యానించుకున్నాం. ఇప్పుడు మరి ఒక కీర్తన సంస్కృతంలో అన్నమయ్య రచనటువంటి కీర్తన. ఇదొక విధంగా రామాయణమే అని చెప్పుకోవాలి. మొత్తం రామకథనంతటి కూడా ఈ కీర్తనలో ఆవిష్కరిస్తున్నారు. రాజీవ నేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ. ఇది పల్లవి. ఇందులో చాలా విశేషమైన అంశములు. ముందు రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని భావన చేశారు. అందులో ఒక మనిషి యొక్క ఆకారంలో నేత్రాలకు చాలా ప్రాధాన్యం ఉన్నది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని ఒక మాట ఉన్నది. ఇక్కడ నేత్రములు అన్నిటి చూడగలవు అని మాత్రమే కాదు, భావ ప్రకటనకి కేంద్రములు నేత్రములు.
ఒక వ్యక్తి యొక్క తత్వము కానీ, తేజస్సు కానీ, తపస్సు కానీ, సంస్కారము కానీ నేత్రాల ద్వారా వ్యక్తమవుతాయిట. సరిగ్గా పరిశీలిస్తే గమనించే అంశం ఇది. అందుకు ఒక తపస్సుతో కూడిన వాడి తేజస్సు, విద్యతో కూడిన జ్ఞానము ఒక మెరుపులాగా నేత్రాల్లోంచి కనబడుతుంటాయి. అందుకే శరీరంలో క్షీణత ఏదైనా కనిపిస్తే కళ్ళు తేలిపోయినట్టుంటాయి, కళ్ళల్లో తేజం పోతుంది. అందుకే నేత్రములకు చాలా ప్రాధాన్యం ఉన్నది. అందున భగవంతుని నేత్రములు సామాన్య నేత్రములు కావు. ఆయన తన నేత్రములతోనే ఈ సర్వ జగత్తుని కూడా సృష్టించి నడిపించగలవాడు. అందుకే కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించేదనంటారు పోతన గారు ఇక్కడ. అటువంటి నేత్రములు, పైగా భక్తుడికి కావలసిన కారుణ్యము, ప్రసన్నత మొదలైనవన్నీ భగవానుడు నేత్రముల ద్వారానే ప్రకటిస్తాడు. అందుకే రాజీవ నేత్రాయ అని ప్రారంభించారు ఇక్కడ. నారాయణునికి పద్మాక్షుడు అని సహజ సిద్ధంగా ఉన్నది పేరు. పద్మముల వలె విశాలమైన నేత్రములు కలవాడు అని. అందుకే రాఘవాయ అంటే రఘువంశంలో పుట్టిన రాముడు. ఈ రాముడు ఎవరు? రాజీవనేత్రుడు. రాజీవనేత్రుడు అంటే పద్మనేత్రుడు అనగా నారాయణుడే. అందుకు రాజీవనేత్రాయ అంటే నారాయణాయ అనే అర్థం ఇక్కడ. పైగా ఆయన కళ్ళు పద్మనేత్రములే. ఎందుకంటే ఆయన పత్ని పద్మ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవినే కళ్ళల్లో పెట్టుకున్నాడా అన్నట్లుగా అంత శోభాయమానంగా వికసించిన పద్మములుగా భాషిస్తున్నాయి స్వామి నేత్రములు. అందుకు పద్మాక్షుడైన నారాయణుడే రామచంద్రమూర్తి. ఇక్కడ మరొక మర్మం ఏంటంటే, దేవతా రూపాన్ని వర్ణించేటప్పుడు నిజమైన దర్శన శక్తి, భక్తి కలిగినటువంటి వారు మూర్తి వర్ణంలో నేత్రాన్నే ఎక్కువ వర్ణిస్తూ ఉంటారు. ఉదాహరణకి రామాయణంలోనే సుందరకాండలో సీతమ్మ హనుమంతుని ప్రశ్నిస్తుంది, రాముడు ఎలా ఉంటాడో చెప్పు అని. వెంటనే ఆనంద పరవశంతో హనుమంతుడు చెప్పినటువంటి మాటలు రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న అని మొదలు పెడతాడు అక్కడ. అందులో రామ కమలపత్రాక్ష అని మొట్టమొదటిగా ప్రారంభించాడు ఇక్కడ. రాముడు పద్మపత్రముల వంటి నేత్రములు కలవాడు అని. రాముడు అనగానే హనుమంతునికి కూడా స్ఫురించినవి మొట్టమొదట ఆ నేత్రములే. అదేవిధంగా గోపికలు కూడా శ్రీకృష్ణ పరమాత్మను వర్ణించేటప్పుడు నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ము పైజల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు అంటూ ప్రారంభిస్తారు ఇక్కడ. అన్నప్పుడు నల్లనివాడు, నల్లనివాడంటే కృష్ణ అని అర్థం. పద్మనయనమ్ములవాడు, వెంటనే నల్లనివాడన్న వెంటనే చెప్పిన మాట పద్మనయనమ్ములవాడు. అది కూడా ఈ రాజీవనేత్ర అనే దానికి సరిపోతున్నది. అందుకు భక్తుల భాషలో భగవద్ రూపస్ఫురణలో మొట్టమొదటిగా నేత్రాలనే వర్ణిస్తారు. పైగా రాజీవనేత్ర అంటే విష్ణు అని స్పష్టమైన అర్థం కూడా ఉంది గనక ఆ విష్ణువే రాముడై వచ్చాడని చెప్పడానికై రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ. తర్వాత మాట మూడవ పదము సౌజన్య నిలయాయ. అద్భుతమైన శబ్దం ఇది. మొత్తం రామావతార తత్వం అంతా కూడా ఒక్క పదంలో నింపి ఉంచాడు, నిలిపి ఉంచాడు మహానుభావుడు అన్నమాచార్యుల వారు. సౌజన్య నిలయ అంటే అర్థం ఏంటంటే సౌజన్య భావానికి అంతటిగా నిలయం, ఆయన ఆధారం. ఆ సౌజన్యం ఆయన నిలయం చేసుకుందట, ఆయన ఆధారం చేసుకుని అక్కడ ఉన్నది. అంటే రాముడు ప్రకటించే భావము సౌజన్యము. సౌజన్యం అంటే ఏమిటి అదొకటి తెలియాలి కదా. లోకంలో వాడుతూ ఉంటారు సౌజన్యం అని. సౌజన్యం అనగా ఏమి అంటే సుజనస్య భావం సౌజన్యం అని అర్థం. సుజన అంటే మంచి జనుడు అని అర్థం. మంచి జనుడు అంటే మంచి బుద్ధులు, మంచి గుణాలు ఉన్నవాడు అని మాత్రమే కాదు అర్థం. లోకానికి మంచి చేసే స్వభావం కలవాడు, లోకానికి ఎల్లవేళలా మంచి చేసేవాడని కూడా అర్థం. అందుకు సుజన. రామచంద్రమూర్తి దగ్గర ఈ రెండు అర్థాలు స్వీకరించాలి. ఆయన అన్ని మంచి గుణములకు, ఆదర్శాలకు నిధి వంటి వాడు గనక ఆయన సుజనుడు. ఇంకొక భావంలో ఆయన వల్ల సర్వ జగత్తుకి అనగా మేలు కలిగింది, క్షేమం కలిగింది. అందుకు సుజనుడు. రెండు విధాలు కూడా సుజనుడు. అందుకు అటువంటి సుజనుడికి ఉండవలసిన సర్వలక్షణములు ఆయన వద్ద ఉన్నాయి. అందుకే సౌజన్య నిలయాయ. ఆ సుజన భావం అంతా కూడా ఒక చోట రాసిపోసినట్లుగా ఉన్నటువంటి వాడు రామచంద్రమూర్తి. ఇది రాముడు ఎలా అవతరించాడంటే సుజనుడుగా అవతరించాడు. నిజానికి నారాయణుడు మానవుడిగా అవతరించవలసిన అవసరం ఏమున్నది అంటే మానవుడి చేతిలోనే రావణుడు చావాలి గనక, విష్ణువు చంపితేనే ఆ రావణుడు తర్వాత తరించే అవకాశం ఉంది కనుక విష్ణువు మానవుడిగా వచ్చాడు. అది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. అందుకు మానవుడిగా వచ్చినప్పుడు భగవంతుడు మానవుడిగా వస్తే ఎలా వస్తాడు? ఏ మానవుడు కూడా ఉండలేని విధంగా, ప్రతి మానవుడు ఉండవలసిన విధంగా అద్భుతమైనటువంటి పరిపూర్ణ మానవ గుణాలతో వచ్చాడు. ఆ పరిపూర్ణ సుజన గుణములు కలవాడు గనక సౌజన్య నిలయాయ. ఇది రామావతారం యొక్క లక్షణము ఆ మాటలో ఉన్నది.
జానకీశాయ. ఆ రాముడు ఒక్కడొచ్చి ఏమీ చేయలేడు. సీతాయా పతే నమః అనవలసిందే. సీతమ్మ వల్లనే అన్నీ జరిగాయి. అందుకు జానకీశాయ, జానకి ప్రభు అయినటువంటి ఆ సీతారామచంద్రమూర్తికి నమస్కారము. ఇది పల్లవిలోని మొత్తం అవతార లక్షణము, స్వభావము, ఉపాసించవలసినటువంటి సీతా సమేత రామమూర్తి ప్రస్తావన చేయబడ్డారు. ఇప్పుడు చరణాల్లో మొత్తం రామకథంతా ఏ ఘట్టం తర్వాత ఏ ఘట్టమో అది కేవలం పదాలతోనే చూపిస్తున్నారు. ఇక్కడ దశరథ తనూజాయ తాటక దమనాయ కుశిక సంభవ యజ్ఞ గోపనాయ పశుపతి మహాధనుర్భంజనాయ నమో విశద భార్గవ రామ విజయకరణాయ రాజీవ నేత్రాయ రాఘవాయ నమో. దశరథ తనూజాయ మొట్టమొదటిగా ఎలా అవతరించాడయ్య అంటే దశరథునికి పుత్రునిగా అవతరించాడు. అలా అవతరించిన తర్వాత మొట్టమొదటిగా చేసిన అవతార కార్యం ఏమిటయ్యా అంటే తాటక దమనాయ, విశ్వామిత్రుని వెంట వెళ్ళి ఆ తాటక అనబడేటువంటి రాక్షసుని సంహరించాడు. ఆ సంహారం చేస్తూ తర్వాత చేసిన పని కుశిక సంభవ యజ్ఞ గోపనాయ. కుశిక సంభవుడు అనగా కౌశికుడు అనగా విశ్వామిత్రుడు అని అర్థం. కుశిక సంభవుడు అనగా విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని యొక్క యజ్ఞమును రక్షించాడు. గోపనము అనగా రక్షణ. కుశిక సంభవ యజ్ఞ గోపనాయ అంటే విశ్వామిత్రుని యొక్క యజ్ఞాన్ని రక్షించినటువంటి వాడు. ఈ మాటలో కూడా రామచంద్రమూర్తి తాటక సంహారం తర్వాత చేసినటువంటి పనిని చూపిస్తున్నారు. ఇక్కడ ఎంత కొత్త పదాలని ఇక్కడ కూర్చి అందిస్తున్నారో గ్రహించవలసిన అంశము. పశుపతి మహాధనుర్భంజనాయ. ఆడ తర్వాత విశ్వామిత్రునితో పాటు మిథిలా నగరానికి ప్రవేశించారు. అక్కడ చేసిన పని ఏమిటంటే శివధనుస్సుని భంగం చేశాడు. అది సామాన్యమైన ధనువా, మహాధనువు అనగా గొప్ప ధనువు. ఎవరిది? పశుపతిది. పశుపతి మహాధనుర్భంజనాయ నమో. పశుపతి అనగా శివుడేగా. అందుకు పశుపతి అయిన ఆ శివుని యొక్క గొప్ప ధనువుని భంగము చేసినటువంటి ఓ రామ విశద భార్గవ రామ విజయకరణాయ. ఆడ తర్వాత చేసిన పని పరశురాముడిపై విజయాన్ని సాధించాడు ఆయన. అది స్పష్టముగా అందరికీ తెలిసేలాగా రాజులందరూ క్రింద చూస్తూ ఉన్నారు, పైనుంచి దేవతను దర్శిస్తున్నారు. పరశురామ గర్వభంగం చేశాడు రామచంద్రమూర్తి. ఇలా పరశురామునిపై తన యొక్క విజయాన్ని సాధించాడు. సర్వక్షత్రియుల్ని నిర్మూలన చేయడమే దీక్షగా పెట్టుకున్న పరశురాముని యొక్క గర్వాన్ని అణచి ఒక సుజనుడుగా సుక్షత్రియుడిగా నిలబడ్డాడు రామచంద్రమూర్తి. అందుకే విశద భార్గవ రామ విజయకరణాయ. ఇక రెండవ చరణంలోకి వచ్చేటప్పటికల్లా భరిత ధర్మాయ శూర్పణఖంగహరణాయ ఖరదూషణాది రిపుఖండనాయ తరణి సంభవ సైన్య దక్షకాయ నమో నిరుపమ వహావారి నిధిబంధనాయ రాజీవ నేత్రాయ భరిత ధర్మాయ. ఈ మాట చెప్పడంలోనే రామావతారం యొక్క మరొక ప్రత్యేక లక్షణాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ భరిత అంటే నిండిన అని అర్థం. సంపూర్ణమైన ధర్మస్వరూపుడు. అది భరిత ధర్మాయ. ధర్మముతో నిండినవాడు, ధర్మముతో కూడినవాడు. రాముడు అనగా ధర్మమే. ఆయన మొత్తం ప్రవర్తనలో వెతికినా అధర్మం కనబడదు. పైపైన చూసినా సరే ధర్మమే కనబడుతుంది. ధర్మము తప్ప మరొకట్లేదు రాముడు అంటే. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మము ఒక రూపం ధరిస్తే అదే రాముడు. ఆయన అవతరించింది ధర్మం ఏమిటో చెప్పడానికి, ధర్మం ఏమిటో చెయ్యడానికి, మన చేత చేయించడానికి. రాముడే మూర్తీభవించిన ధర్మం. అందుకు భరిత ధర్మాయ. ఈ మాట చెప్పడంలో ఎన్ని విశేషాలు కలిపారంటే ఆడ తర్వాత సీతా సమేతుడే అయోధ్యలో ఉన్న రామచంద్రమూర్తి తండ్రి మాటను అనుసరించి తండ్రి సత్యాన్ని నిలపాలనే ధర్మం కోసమై అరణ్యవాసానికి వచ్చాడు. అరణ్యవాసానికి రావడం కేవలం ధర్మరక్షణ కోసమే. అదే కైకేయితో రామచంద్రమూర్తి స్వయంగా చెప్తున్నాడు, విద్ధిమా ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం నాహమర్థపరో లోకే. నేను అర్థకామాలపై దృష్టి పెట్టిన వాడను కాను, కేవలం ధర్మమాస్థితం, కేవలం ధర్మమునందు మాత్రమే నిలిచిన వాడను, అందుకే నేను ఋషి వంటి వాడనని తెలుసుకో అని కైకేయితో రామచంద్రమూర్తి చెప్పిన మాట. అందుకే కేవలం ధర్మమాస్థితం అనే మాట రాముడు స్వయంగా తన వ్యక్తిత్వాన్ని ప్రకటించాడు. అదే మర్యాద పురుషోత్తముడు అని చెప్పబడుతున్నటువంటి మాట. మర్యాద అంటే కట్టుబాటు అనగా ధర్మము. ఆ ధర్మము యొక్క మూర్తి కనుకనే మర్యాద పురుషోత్తముడు ఆయన. అలా భరిత ధర్మాయ, సంపూర్ణమైన ధర్మం కలవాడు. ఆ ధర్మంలో భాగంగానే వనవాసానికి చేరుకున్నాడు అని మాటతో వనవాస గాథ విశేషాన్ని, దాని యొక్క పరమార్థాన్ని చూపించారు. ఆ వనవాస సమయంలో చేసిన లీలే శూర్పణఖంగ హరణాయ. దీని విశేషాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. श्रूयतां श्रूयतां श्रीगुरुदेव
జై గురుదత్త. పెద్దవాళ్ల ఈ సంసారాన్ని వృక్షంతో పోర్చారు అనుకున్నాం కదా. సంసార వృక్షమని, విషవృక్షమని అంటూ ఉంటారు. ఈ సంసార వృక్షం అంతులేని వేగంతో పెరిగిపోతూ ఉంటుంది. పసిపాపగా ఉన్న పిల్ల మనం చూస్తూ ఉండగానే లంగాలు కడుతోంది. ఇక అయిన తర్వాత పిల్లల్ని కంటోంది. పళ్ళుడి ముసలమ్మ కూడా అవుతోంది. ఇలా ఉంటుంది ఈ సంసార వృక్షం. అది అక్కడితో ఆగదు. ఒక రోజున చచ్చిపోతుంది కూడా. ఇక్కడ చచ్చిపోయేది ఎవరు? చెట్టు మీద నుంచి పడిపోతుంది. అంటే చెట్టు ఎట్లా చచ్చిపోవలేదు అనే విధంగా అంటుందో, అంటే చెట్టు మీద నుంచి పడిపోతుంది అని అర్థం. దీని నుంచి రక్షించేది గురువు ఒక్కడే. అందుకే మన చూపును గురువు వైపు త్రిప్పాలి. ప్రతి మనిషి తప్పకుండా ఆయనకు నమస్కారం చేయాలి. సంసారంలో మునిగిన జీవిని గురువు ఎలా ఉద్ధరిస్తాడు అని చాలామంది మనసులో ఒక సందేహం ఉంటుంది. ఆ ప్రశ్నకు జంతువైనటువంటి గజేంద్రుడి కథ తెలుసుకుంటే చాలు, మంచి సమాధానం దొరుకుతుంది. ఈ సందర్భంలో ఆ కథను మనం తెలుసుకుందాం. గజేంద్రుడు త్రికూట పర్వతానికి రాజు. అతడికి అనేక మంది భార్యలు. తాను వనవిహారానికి వెళ్ళినప్పుడు తన వెంట ఉన్న భార్యలను, పుత్రులను, తన యొక్క వైభవాన్ని చూసేవాడు. తనకే ఆనందమయ్యేది, ఇంతమంది నా వెంట ఉన్నారు కదా అని. అహంకార పూరితుడై భోగభాగ్యాలను అనుభవిస్తున్న గజేంద్రుడు ఒకనాడు తన వారిలో కలిసి, వాళ్ళతో అందరితో కలిసి వనంలో అడ్డు అదుపు లేకోకుండా సంచరించాడు. దొరికిన చెట్లను ఎరిగేస్తూ, ఇష్టం వచ్చినట్టు తొక్కేస్తూ, తందనాలాడుతూ, మదంతో ఆ అడవినంతా ఒక్కపారి తిరిగేశాడు. తనది కాని ప్రదేశంలోకి ప్రవేశించాడు. విచక్షణ వివేకం లేకుండా ప్రవర్తించాడు. అంటే కన్ను మిన్ను గానక సరస్సులోకి దిగి మొసలికి పట్టుబడిపోయాడు. ఎప్పుడు ఆ మొసలు వచ్చి పట్టుకుందో ఎంత కష్టపడ్డాడు గజేంద్రుడు. 1000 సంవత్సరాల పాటు పోరాడాడు. వాడి అహంకారము, వాడి బలము, వాడి మతం అంతా తగ్గిపోయింది. తాను కాలపాశంలో చిక్కుపోయినట్లు గ్రహించాడు. అయిపోయింది ఇక నేను 1000 సంవత్సరాలైన పోరాడి నేను గెలిచలేకపోయాను, అందుకని నేను ఇంక వెళ్ళిపోతున్నాను. తన భార్యలు, సంతానము, బంధువులు ఎవరు ఏ సహాయము అందించడం లేదని, తనను వారు రక్షించలేరని తెలుసుకున్నాడు. ఇంతమంది బంధువులు, ఇంతమంది పిల్లలు, ఇంతమంది ఉండినప్పటికి కూడా నన్ను ఎవరూ రక్షించలేకపోతున్నారు. ఈవేళ ఎవరికి ప్రయోజనం లేదు. ఇక నేను మృత్యుంలో వెళ్ళిపోతున్నాను, మృత్యువశమైపోతున్నాను, నన్నెవ్వరూ కూడా ఏమీ చేయలేకపోతున్నారు. తనకు ఇక ఆ పరమాత్మ అయినటువంటి నారాయణుడే గతి అని నమ్మి తన బుద్ధిని ఆయనకు అర్పించి ఆర్తిగా పిలిచాడు. నా బుద్ధి అంతా నువ్వే స్వామి, అంతే, నేనేమి చేయలేను, నన్ను రక్షించు. ఆ పిలుపునకు నారాయణుడు కదిలి గజేంద్రుడి వద్దకు వచ్చాడు. గజేంద్ర మోక్షం అంటే చాలా గొప్ప ఘట్టం. ఆ ఘట్టాన్ని ఎన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నా చాలదు. జై గురుదత్త.